క్రైస్తవులు ఎదటి వారికి ఎలా కనబడతారంటే కోటీశ్వరులుగా కనబడతారు, డబ్బు ఉన్నవాళ్ళుగా కనబడతారు, ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉన్నట్లుగా కనబడతారు, ఎప్పుడు వారి ఇంట్లో బోల్డ్ కట్ల ఉన్నట్లుగా కనబడతారు. కానీ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళ దగ్గర ₹1 కూడా బ్యాలెన్సు లేదని. అంటే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే సమాజంలో డబ్బులున్న వాళ్ళుగా కనబడతారు. అది నీ గొప్పతనం కాదు, అది నువ్వు నమ్మిన దేవుడే నిన్ను అలా కనబరుస్తాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో ధనము లేకపోయినా సిరి సంపదలు లేకపోయినా మనం ఉన్నట్లుగానే బ్రతకాలి, ఉన్నట్లుగానే జీవించాలి. ఎందుకంటే ప్రియులరా, మనము ఈ లోకములో నిజమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ప్రభుని మనం నమ్ముకున్నాం గనక మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆకలిగా ఉంచడం. అందుకే రేపటి దినము కొరకు మీరు చింతించద్దు అన్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనకి ఏ ధనధాన్యాలు కూడా మనకి పరలోక రాజ్యము కంటే అవి ముఖ్యమైనవి కావు. అందుకే అక్కడ అంటున్నాడు పేతురు యోహానులు, మా దగ్గర వెండి బంగారములు లేవయా అనేసారు వాళ్ళు. నిజంగా ఇతను ఏమనుకుంటాడంటే వీళ్ళు నిజముగా యేసు ప్రభువారు శిష్యులు అనుకుంటున్నాము, ఆ యేసు ప్రభువారు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన శిష్యులుగా ఉండి కూడా వీరు ఏ వెండి బంగారములు సంపాదించుకోలేకపోతున్నారేంటి అని అనుకోవచ్చు. అతను చాలామంది అనుకోవచ్చు, మీ దేవుడిని నమ్ముకుంటున్నారు కదా, మీకు బోల్డ్ డబ్బు, ధనము, ఐశ్వర్యం ఉండొచ్చు అని అనుకోవచ్చు. అలా ఉండటం వల్ల తప్పు కాదు, అలా ఉండడం నేరం కూడా కాదు, ఉండొచ్చు. కానీ లేనంత మాత్రాన మనము ఇలా సంపాదించుకోలేకపోయామేంటని బాధపడద్దు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా చూస్తున్నారన్నమాట. మనము వెండి బంగారము సిరి సంపదలు కంటే నిజమైన అసలైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి సంపాదించుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. దేనికంటే గొప్పవాడైనా చెప్పాలి, వెండి బంగారములు సిరి సంపదల కంటే గొప్పవాడైన దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. అలాంటి దేవుడే నీకు దొరికినప్పుడు, అలాంటి దేవుడే నీ ఇంటిలో ఉన్నప్పుడు, అలాంటి దేవుడిని నువ్వు వెంబడిస్తున్నప్పుడు ఈ సిరి సంపదలు ఆయన ముందు ఎంతండి. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక ఉంగరం కొనుక్కోలేదు, ఒక గొలుసు కొనుక్కోలేదు, ఒక నల్లపూసలు చేయించుకోలేదు, ఒక వడ్డానం చేయించుకోలేదు, ఎంత కష్టపడుతున్నాను, దేవుడు ఏమి ఇవ్వలేదని కొంచెం మంది కుమిలిపోతుంటారు. నీ వడ్డానాలు, నీ యొక్క నెక్లెస్లు ఏమాత్రం కూడా దేవుడు కంటే అవి గొప్పవి కావు. దేవునికి స్తోత్రం. అవి ఉంటాయా, సంతోషం, హ్యాపీగా ఉండు. కానీ లేనంత మాత్రాన నాకు ఏదో లేదు అని బాధపడద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే వాటికంటే గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాటికి మించిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. అందుకే వెండి బంగారాలు మా దగ్గర లేవు. చాలామంది ఇరుగు పొరుగు వారు వచ్చి, ఏంటి మీ ఆయన గారు ఇంత ఉద్యోగం చేస్తున్నారు కదా, మీ అబ్బాయిలు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ ఆయన గారికి మంచి ఉద్యోగం కదా, ఏంటి ఎన్ని కాసులు బంగారం కొన్నావేటి అని అడుగుతుంటారు ఈ లోకపు మనుషులు. కొంతమంది వాళ్ళకి ఏమి ఊసిపోదండి. కొంతమంది వచ్చి, ఏంటి ఏమన్నా రూపాయి కూడబెట్టి ఏమైనా కొన్నావా, చీటీ వేసి కొన్నావా, మా అన్నయ్య బాగా సంపాదిస్తున్నాడు కదా, నల్లపూసలు కొన్నావా, వడ్డానం కొన్నావా, నెక్లెస్ కొన్నావా అంటారు. వాళ్ళు అడిగిన తర్వాత మన ప్రాణం చువ్వమంటది. అవును కదా, ఇదిగో మీ అన్నయ్య ఇది కొన్నాడు, నువ్వు కూడా కొంటే బాగుంటుంది అని అంటారు. వెర్రెడుతుంటారు కొంతమంది. ఒకవేళ వాళ్ళు కుండి నీకు లేదన్నంత మాత్రాన భయపడకో, కృంగిపోకు, నువ్వేదో పోగొట్టుకున్నావని బాధపడకు. నిన్ను వాటికంటే మించిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వెండి కంటే, నీ బంగారము కంటే, నీ సిరి సంపదల కంటే, కోటాను కోట్ల ఈ లోకపు ఆస్తుల కంటే అన్నిటికంటే గొప్ప దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉండగా నీ బంగారం ఎంత, నీ వజ్రాలు ఎంత, నీ వెండి ఎంత, వాటికంటే గొప్పవాడు మన యేసయ్య.